ఓకే. అంటే ఈవెంట్స్ లాగా వేరే వాళ్ళకి కూడా మీరు ఈ వేషం వేసుకొని వెళ్తారు. బోనాలతో పాటుగా పోతురాజు వేపిస్తారు. బోనంతోటి పోతరాజులతోటి మీ కోరిక తీరుస్తుంది. అమ్మవారికి స్పెషల్ పూజలు ఏమైనా ఉంటాయా? వారం రోజు పూజ చేస్తారు. ఈ వేషం అనేది ఈ ఏజ్ నుంచే వేసుకోవాలని ఏమైనా ఉంటుందా? అమ్మవారు వాళ్ళని వేయించుకోవాలంటే వేయించుకోవడం ఎమ్మడే. ఆ టైంలో ఎలా అనిపిస్తూ ఉంటుంది? నాకు చిన్న ఉన్నప్పటి నుంచి మస్తు ఇష్టం పోతరాజు కదా. మీ వెయిట్ ఉండవా అవన్నీ? ఇప్పుడు మేకప్ వేసేటోళ్ళు అలా ఉన్నారు. కి అట్లా వెళ్ళినప్పుడు ఏమైనా చార్జ్ చేస్తారా? వాళ్ళు మాట్లాడతారు. అంటే ఒళ్ళంతా పులిసిపోయినట్టు అనిపించదా? అమ్మవారు పసుపు పెట్టుకున్న తర్వాత నీకు ఎలాంటి నొప్పులు కనిపించదు. అసలు ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇక జోష్ మొత్తం అలా ఉంటది. సదర్ వస్తుందంటే ఇది అసలు ఏ టైంకి స్టార్ట్ అయ్యి ఏ టైంకి ఎండ్ అవుతుంది? ఇప్పుడు 6కి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. మార్నింగ్ 4:30 అవుతుంది. అంటే ఇందులో కూడా కాంపిటీషన్ ఏమైనా ఉంటుందా? అది కూడా ఒక కాంపిటీషన్ అయిపోయింది ఇప్పుడు. నమస్కారం, ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. మనకు తెలంగాణలో ఆషాఢ మాసం రాగానే బోనాలు ఉత్సవాలు అనేవి అంగరంగ వైభవంగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ బోనాలకి పెట్టింది పేరు అని చెప్పొచ్చు అనమాట. అయితే ఇక మొన్న జరిగిన ఫస్ట్ గోల్కొండ బోనాలతో బోనాల కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. అక్కడ నుండి మనకు బల్కంపేట ఎల్లమ్మ బోనాలు కూడా, అమ్మవారి కళ్యాణ మహోత్సవం కూడా చాలా చక్కగా జరిగింది. అయితే ఈ బోనాలు అన్నిటికీ మన తెలంగాణ ఆడపడుచులందరూ కూడా చాలా చక్కగా రెడీ అయ్యి బోనాలు తీసుకొస్తూ ఉంటారు. అంతేకాకుండా మనం జోగినీల్ని అలాగే పోతురాజుల్ని స్పెషల్ గా చూస్తాం అనమాట. పోతురాజులు చాలా స్పెషల్ అట్రాక్షన్ గా మనకి కనిపిస్తూ ఉంటారు. జనరల్ గా అసలు పోతురాజులు ఎప్పుడు అదే వేషంలో ఉంటారా? వాళ్ళు అసలు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా మందికి తెలుసుకోవాలని చెప్పి ఉత్సాహంగా ఉంటుంది. నార్మల్ గా అయితే పోతురాజులు బోనాల టైంలో అలా ఉంటారు. రియల్ గా వాళ్ళు ఎలా ఉంటారు అనేది తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఒక పోతురాజే, తను కూడా నాగరాజు యాదవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నా. సో నార్మల్ గా అయితే మిమ్మల్ని ఆ పోతురాజు గెటప్ లోనే చూస్తూ ఉంటాము. ఈ రోజు చాలా సింపుల్ గా నార్మల్ గా కనిపిస్తున్నారు. అసలు ఎప్పుడు నార్మల్ గానే ఉంటారా? అసలు పోతురాజు గెటప్ స్పెషాలిటీ ఏంటి? ఆ డీటెయిల్స్ మీ గురించి తెలుసుకోవాలని కొంచెం ఎక్సైటింగ్ గా ఉంది నాకు కూడా. మేము నార్మల్గా మామూలుగా ఇట్లనే ఉంటాము. ఇప్పుడు ఆషాఢ మాసం బోనాలు స్టార్ట్ అయితేనే మేము పోతరాజు చేస్తాం. ఓకే. ఓకే. ఇంకోటి ఏంటంటే పోతరాజు అంటే ఏంటంటే అమ్మవారు తమ్ముడు. ఓకే. పోతరాజు అమ్మవారు బోనం వెళ్ళాలంటే స్టార్టింగ్ ముంగల పోతరాజు ఉండాలి. ఇప్పుడు ఆషాఢ మాసం వస్తేనే మేము పోతరాజులు వేస్తాము. నార్మల్ టైంలో ఏంటంటే మా బిజినెస్ మాది, మా పర్సనల్ విషయాలన్నీ నార్మల్గా. ఇయర్ అంతా కూడా మీ పర్సనల్ లైఫ్ నార్మల్ గానే ఉంటుంది. ఓన్లీ బోనాల టైంలోనే గెటప్ లో ఓన్లీ ఆషాఢ మాసంలోనే చేస్తాం అనమాట పోతరాజు విషయం. ఇప్పుడు బోనాలు వేయాలంటే మీ ఫ్యామిలీ నుండి ఏదైనా ఆనవాయితీగా వచ్చేది ఉంటుందా? నార్మల్ గా ఎలా వేసుకుంటారు? ఉంటది, ఆనవాయితీ ఉంటది. తాతలు వేస్తారు, డాడీ వాళ్ళు, లేకపోతే మేనమామ, అట్లా బ్రదరు. ఇప్పుడు మా దాంట్లో మా మామ వేసిండు, మా మేనమామ తర్వాత మా బ్రదర్ వేసిండు, ఆయన తర్వాత నేను వేస్తున్నా. ఇప్పుడు నేను పోతరాజు చేయబట్టి ఇట్లా ఈ ఇయర్కి 10 years నేను వేయబట్టి. ఇప్పుడు మనం పోతురాజు వేషం వేసుకోవాలి అంటే ఇన్ని సంవత్సరాలు వేసుకోవాలి అలా ఏమైనా ఉంటుందా? అట్లా ఏముండదు. ఇప్పుడు అమ్మవారికి ఏమైనా మొక్కు ఉంటే స్టార్టింగ్ ఇట్లా నేను ఇన్ని సంవత్సరాలు వేస్తా, నాకు ఏదైనా మొక్కు ఉంది, ఇది తీరితే ఇన్ని సంవత్సరాలు వేసుకుంటా అంటే అట్లుంటది. కానీ కొంతమంది ఏంటంటే ఇష్టంతో లైఫ్ ఎప్పటి వరకు ఉంటే వాళ్ళ ఓపిక అప్పటి వరకు అమ్మవారికి సేవ భక్తితో ఇక వాళ్ళు అలా వేసుకుంటారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఫ్యామిలీ వంశపారంపర్యంగా కూడా వేసుకుంటారన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వీళ్ళే వేసుకోవాలి పోతురాజు వేషం అనేమైనా ఉంటుందా? లేదంటే ఎవరైనా మొక్కోవచ్చా? అలాగా ఏ ఫ్యామిలీలో వాళ్ళైనా మొక్కోవచ్చా? ఏ ఫ్యామిలీ వాళ్ళంటే ఇప్పుడు ఏంటంటే పోతరాజు చేయాలని ఫస్ట్ భక్తి ఇష్టం ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఎవరు పడతారు చిన్నపిల్లలు ఏంటంటే ఫ్యాషన్ గా వేసేస్తారు అన్నమాట. పోతరాజు అంటే ఇట్లా ఏంటంటే కొంచెం చూసుకొని చేసి, దానికి కూడా ఒక చిన్న పద్ధతి ఉంటది. దానికి ఇట్లా ఉస్తాద్ అన్నట్టు ఆయన ఉంటాడు. ఇప్పుడు మా ఉస్తాద్ ఎవరు నాకు వేపించింది కరేరాజ్ అని యాదవ్ అయిన బిడ్డ. నేను 2015 అన్న నాకు వేయాలనిపిస్తుంది అప్పుడే. సండే రోజు బోనాలు అయిపోయినాయి, నెక్స్ట్ ఘటాలు ఉంటాయి అనమాట. ఆ ఘటాల రోజు నాకు అప్పటిదప్పుడు పోతరాజు వేయాలనిపిస్తుంది. ఇష్టం, వేయాలి, ఎవరి దగ్గర వేయాలి, ఏడేయాలి, ఏం చేయాలి. నేను డైరెక్ట్ బండి తీసుకొని ఉస్తాద్ దగ్గరికి పోయినా. అన్న నాకు ఇట్లా పోతరాజు చేయాలనిపిస్తుంది, నేను వేస్తా, ఏమైనా వేసుకో నాకు తెలియదు. ఆమె సరే నువ్వు పోయి స్నానం చేసిరా, నేను వేపిస్తా చేస్తా అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి పోతరాజు వేపించడం జరిగింది. ఓకే. అంటే ఏదైనా పూజ చేయడం, ఏదైనా మంత్రం ఇవ్వడం ఇటువంటివి ఏమైనా ఉంటాయా? ఉంటాయి. దానికి కూడా ఉస్తాద్ ఆయన ఒక ఆయన ఉంటాడు. ఏం అడ్డంకులు కాకుండా ఏం కాకుండా ఆయన కూడా మనకు ఒక
తాయిత అనేది నిమ్మకాయ అనేది మంత్రించి ఇస్తాడు. ఓకే. పోతరా అంటే ఇంకోటి డేంజర్, అది ఎవరు పడితే వాళ్ళు వేయలేము. ఇంకోటి అది తిప్పి కొట్టి ఉల్టా పడ్డాం అనుకో అప్పుడు తెలుస్తుంది. అంటే మనకేందంటే ఇప్పటి వరకు ఎలాంటి డోకా కాలేదు, ఎలాంటి ఏం కాలేదు. ఎందుకంటే మనం చిన్న పెద్ద రెస్పెక్ట్ ఇచ్చుకుంటా వస్తాదు, ఆయన మాటలలో నడుచుకుంటా, ఆయన చెప్పింది వినుకుంటా, ఇట్లుండాలి అంటే ఇట్లుండొద్దు, ఆయన ఒక గురువు గారి లాగా ఇంకా. గురువులాగా. ఇప్పుడు నాకు పోతరా చేపించిందంటే ఆయన ఫస్ట్ ఎవరు వేయించారంటే ఆయననే. ఆయననే గురువు వస్తాదని పిలుస్తాం మేము. ఆయన మాట దాటమన్నమాట. ఓకే. మేము ఎక్కడైనా ప్రోగ్రామ్ చేయాలని గిట్ట వెళ్తే ఫస్ట్ ఆయన దగ్గర పోతాము. ఆయన మాకు బొట్టు పెట్టి స్వాగతం వెళ్ళిరండి అని అంటే ఇప్పటి వరకు ఇట్లా మాకు ఏం కాలే, అమ్మవారి దయతోటి ఆశీర్వదించి పంపిస్తారు. పంపిస్తాడు. ఓకే. పోయి రారి చేసుకొని రారని చెప్పి. అంటే ఇప్పుడు మీరు వస్తదన్నారు కదా! ఉమ్. మీ ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ వచ్చాక వాళ్ళు ఇలా వస్తాద్ అవుతారని ఉంటదా? లేకపోతే దానికి కూడా సెపరేట్ ఎవరైనా ఉంటారా? అట్లేం లేదు. దానికి వస్తాదంటే ఏందంటే హ్మ్. ఇప్పుడు నాకు పోతరాజు చేయాలనిపించింది. హ్మ్. నేను అన్న దగ్గరికి పోయినా. ఆయన నాకు ఏపిచ్చిండు. హ్మ్. ఆయన ఏపిస్తే నాకు ఎప్పటికీ ఆయననే వస్తాడు ఓకే. గురువులాగా. నాకు పోతరాజు ఎవరు ఏపిచ్చిండంటే ఇప్పుడు పలానా నాగరాజు అని హ్మ్. ఏపిచ్చిండు పోతరాజు. ఆయన గూడా వేసుకుంటూ ఉంటారా? వేసుకుంటాడు. ఓకే. ఇక మనకు వస్తాది ఆయననే. ఏమన్నా మంచి చెడు ఉన్నా తీసుకుపోయి చూపెట్టా అని హ్మ్. ఏమన్నా చేసినా ఇప్పుడు మీకు ఇంకో ఆయన పెద్దలాగా ఇంకా. పెద్దలాగా. ఓకే. ఇంకోటి సీనన్న అని చెప్పేసి మాకు ఇట్లా నిమ్మకాయ అది ఇది హ్మ్. దగ్గర పెట్టుకొని పూజ చేసి మంత్రిచ్చి అన్న ఇస్తాడు. హ్మ్. మేము పోతురాజు ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే ఫస్ట్ మార్నింగ్ లేచి హనుమంతుని గుడికి పోయి హ్మ్. ఆడ స్వామి దర్శనం చేసుకొని సీనన్న దగ్గరికి వెళ్తాం. ఓకే. తర్వాత ఆయన దర్శనం చేసుకొని ఆయన ఇస్తాడు. ఆడికించి మేము ప్రోగ్రామ్ చేసుకొని వస్తాం. ఓకే. ప్రతి ఏ ఒక్క ప్రోగ్రామ్ ఉన్నా సరే ఫస్ట్ ఆయన దగ్గరికి పోతాం మార్నింగ్. హ్మ్. ఆయన దగ్గరకు పోయి ఆయన అన్న ఇస్తాడు. ఆయన ఆశీర్వదించి పంపిస్తాడు. మీరిప్పుడు అంటే ప్రోగ్రామ్ అంటే మనకి బోనాల టైంలోనే వేసుకుంటూ ఉంటారు కదా! అవును. వేషం. ఇంకా వేరే టైమ్స్‌లో ఎప్పుడైనా వేసుకుంటారా తర్వాత? వేరే టైమ్స్‌లో ఏం లేదు. యాక్చువల్లీ ఏందంటే ఇప్పుడు ఆషాఢ మాసంలోనే బోనాలుంటాయి ప్రతి ఒక్క అవును. ఏరియాలల్ల. హ్మ్. ఇప్పుడు సండే, మండే సికింద్రాబాద్‌లో ఉంటాయి. హ్మ్. మళ్ళా నెక్స్ట్ హైదరాబాద్‌లో ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే మన ఇక్కడ సికింద్రాబాద్, హైదరాబాద్ అయిపోయిన తర్వాత ఊర్లల్లో కూడా జరుగుతాయి అవును. బోనాలు. ఆషాఢ అక్కడ కూడా మాసం అంతా మనకు చేస్తూనే ఆ! ఉంటారు. అక్కడ కూడా మనకు ఫోన్ చేస్తే వాళ్ళది కూడా ప్రోగ్రామ్ చేస్తాం మనం పోయి. ఓకే. అంటే ఈవెంట్స్ లాగా వేరే వాళ్ళకి కూడా మీరు ఈ వేషం వేసుకొనెళ్తారు. ఆ! ఓన్లీ మీరు బోనం తీసుకెళ్ళేటప్పుడే కాకుండా. మేమంటే మాకు మొన్న బల్కంపేటలో అమ్మవారి కళ్యాణం ఉంది కాబట్టి మా భక్తితోటి మా సొంతంగా అమ్మవారికి చేసినాం ప్రోగ్రామ్ వేశారు. మేము. ఓకే. ఇప్పుడు యాక్చువల్లీ వేరేది ఎట్లుంటదంటే ఇప్పుడు ఎవరన్నా ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళు ఫోన్ చేస్తారు మాకు పోతురాజు హ్మ్. కావాలని. వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ ఏరియాలో ఏపిస్తారు. ఓకే. వాళ్ళ మీరక్కడికి కూడా ఇష్టంతోటి వేరే వేస్తాం. విలేజెస్‌కైనా కూడా వెళ్తారు. వెళ్తాం. మనకిప్పుడు ఓన్లీ బోనాల్ టైంలోనే వేసుకుంటారా? లేదంటే తర్వాత మొక్కుకొని నార్మల్ టైంలో అంటే ఆషాఢ మాసం కాకుండా మిగిలిన సంవత్సరంలో ఎప్పుడైనా సరే బోనాలు చేసేవాళ్ళు గూడా ఉంటారు గదా! ఆ టైంలో బోనాలు గూడా చేసేవాళ్ళు ఉంటారు మేడం. కానీ అదేందంటే ఇప్పుడు మీరు మొక్కుకున్నారు. హ్మ్. మీరు ఇప్పుడు బల్కంపేటలోనే అమ్మ నాకు మంచిగా అయితే హ్మ్. నేను పోతురాజులని నేపిస్తా, బోనం తీస్తా, యాటను కోస్తా అని చెప్పేసి మీరు మొక్కుకున్నారనుకో, హ్మ్. మేము మొక్కు తీరినంక ఎట్లా మీరు చేస్తారు కదా! హ్మ్. ఆ టైంలో బోనాలు చేసేటప్పుడు పోతురాజులు కూడా వేస్తారు. ఓకే. ఏ టైం అయినా సరే అది బోనాలు హ్మ్. ఆషాఢ మాసం అని కాదు. మీరెప్పుడు అమ్మవారికి చేయాలనిపిస్తే ఆ టైంలో కూడా పోతురాజులు ఎయాలనిపిస్తే ఏపిస్తారు వాళ్ళు ఓకే. మొక్కుకున్నోళ్ళు. ఇప్పుడు ఆ మొక్కునే వాళ్ళు గూడా బోనాలతో పాటుగా పోతురాజు వేపిస్తామని గూడా మొక్కుకుంటారు వాళ్ళు. మొక్కుకుంటారా? మొక్కుకుంటారు. ఓకే. అమ్మ మా కోరిక ఇది తీరిందంటే హ్మ్. మేము బోనంతోటి, పోతురాజులతోటి నీ కోరిక తీరుస్తాం. మేము ఏపిస్తాం మా కోరిక తీరుతది అని చెప్పేసి వాళ్ళు చేస్తారనమాట. ఓకే. ఇప్పుడు మీరు ఈ పోతురాజు వేషం వేసుకునేటప్పుడు మార్నింగ్ ఇట్లా టెంపుల్‌కెళ్తాము అని అవును. చెప్పారు కదా! వేసుకునే టైంలో ఏమైనా ఉపవాసం ఉండాలని కానీ, ఏమైనా దీక్షలాగా ఉంటుందా? అట్లేముండదు మేడం. హ్మ్. ఫస్ట్ ప్రోగ్రామ్‌కి ఇప్పుడు మేము బల్కంపేటలో ఏసినాం. హ్మ్. అట్లుంటది మొక్కు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మనకు, మనకు మనతోని మాట్లాడే వాళ్ళది ఎట్లుంటదంటే వాళ్ళకి డాన్స్ ఆడి పబ్లిక్‌ని అందరిని అట్రాక్ట్ జేయాలి. హ్మ్. అట్లా మనం ఏమన్నా తిని, హ్మ్. ఏమన్నా చేస్తేనే ఉంటది. అవును. ఎనర్జీ కొంతమంది కావాలి. ఏం చేస్తారంటే మందు అలవాటున్నోళ్ళు హ్మ్. కొంచెం తీసుకుంటారు. పోతురాజు అంటే ఇప్పుడు ఎట్లా చాలా నడుస్తూనే ఉంటది. ఎనర్జిటిక్‌గా కొంతమందికుంటది. ఇప్పుడు నాకైతే ఏం లేదు అలవాటు. నాకేమన్నా తినాలనిపిస్తే, ఏమన్నా తాగాలనిపిస్తే ఇట్లా పాలు తాగుతా ఏదన్నా. హ్మ్. అట్లా తీసుకొని చేస్తాం. ఓకే. మీకెలా అనిపిస్తూ ఉంటుంది జనరల్‌గా అంతమందిలో ఆ వేషం వేసుకొని ఆహ్, డాన్స్ చేస్తూ వెళ్తారు కదా! అవును. మొత్తం అంతా కూడా. ఆ టైంలో భయమేయడం కానీ ఏముండదా? అమ్మవారు ఆవహించినట్లు ఏమైనా అవుతుందా అప్పుడు? మాకట్లా ఏమనిపియదు మేడం. మాకు పోతురాజు అంటే చాలా ఇష్టం. హ్మ్. నాకు చిన్నగున్నప్పటి నుంచి మస్తు ఇష్టం పోతురాజు చేయాలని. ఓకే. మా ఇంట్ల నేను పోతురాజు ఇప్పుడు వస్తాదని అడిగి నేను ఏసిన దగ్గర, హ్మ్. ఆడ పోతురాజు ఏసినా అని నేను ఇంట్లో గూడా చెప్పలే. ఓకే. నేను ఇంట్లో చెప్పకుండా పోయి ఏసిన. ఇగ మా ఫ్రెండ్స్, మా ఇంట్లోళ్ళకి ఫోన్ చేసిర్రు ఇట్లా నాగరాజు పోతురాజు ఏసిండు అనంగానే, ఇగ మా బ్రదర్స్, మా మామ వాళ్ళు అందరూ వచ్చేసిర్రు ఆడికి స్పాట్‌ల. ఓకే. ఎవరేపిచ్చిర్రు ఇట్లా అది ఇది వచ్చి అందరూ వచ్చేసిర్రు. నాకు ఇంకోటి పోతురాజు అంటే చాలా ఇష్టము.
అందరూ వచ్చేసి ఎందుకు వేసినావు అది ఇది అంటే నాకు ఇష్టం ఉంది వేసిన అంటే వాళ్ళు ప్రోగ్రామ్ అంతా అయిపోయేదాకా నిలబడ్డారు నాతోటే. హ్మ్. ఆ టైంలో ఎలా అనిపిస్తూ ఉంటుంది? అసలు జనరల్‌గా బోనం ఎత్తుకునే వాళ్ళకి, అమ్మవారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి కొంతమందికి అమ్మవారు పూనుతుంది, అమ్మవారు అవును. ఒంటిపైకొస్తుందంటారు కదా! ఇప్పుడు మేము ఆహ్, బోనం ఎత్తుకున్నోళ్ళ దగ్గర జేయము. హ్మ్. అంటే తక్కువ. ఓకే. కొంతమంది బోనం ఎత్తుకునేటోళ్ళ దగ్గర ఏపిస్తారు. హ్మ్. యాక్చువల్లీ మాది ఎట్లుంటదంటే ప్రోగ్రాము పలారం బండి తీస్తారు. హ్మ్. పలారం బండిలో అమ్మవారిని కూర్చోబెట్టి ముంగట గొర్రెలుంటాయి. హ్మ్. దాని తర్వాత అమ్మవారి ముంగట మేము పోతురాజులేస్తామనమాట. ఓకే. ఊరు బలమంతా బరువంతా మా పైనే ఉంటది. దుష్ట శక్తులు ఇవన్నీ దయ్యాలు, భూతాలని జెప్పేసి ఇరగోలతోటి మేము ఆడుకుంటా, పాడుకుంటా, తిప్పుకుంటా, జనాలు సాకలు పెట్టుకుంటా మేము ముంగట నడుస్తాం. మా ఎనకాల అమ్మవారు హ్మ్. వస్తుంటది. ఆమెకు సంతోషంతోటి మేము ఆడుతుంటే, తమ్ముళ్ళు ముంగటున్నారు, అక్క ఎనకాల ఉన్నదన్న హ్మ్. మేము మా ఎనకాల అక్కుంది మాకేమున్నా చూసుకుంటదని జెప్పేసి ముంగటికి మేమెళ్తాం. మీకెలా అనిపిస్తూ ఉంటుంది? ఆ వేషంలో అమ్మవారు మీ వెనక ఉన్నప్పుడు మీరెళ్తూ ఉంటే, ఆ హ్మ్. ఫీల్ మీకు లోపల ఎలా మాకు ఉంటుందసలు? చాలా ఇష్టం మేడం అది. చాలా ఆనందం అయితది మాకు. ఫుల్ హ్యాపీతోటే ఇస్తామనమాట. మాకిప్పుడు బోనాలు రాంగానే అసలు కాళ్ళు చేతులు ఇట్లా షేక్ అయితుంటాయి. ఓకే. ఆషాఢ మాసం గోల్కొండ బోనాలు స్టార్ట్ అదొక అయిందంటే ఆనందంలాగా. ఆనందం వచ్చేసింది. ఆ బోనం వచ్చేసింది. పోతురాజు చేయాలి అది ఇది అని చెప్పేసి. మొన్న సడెన్‌గా ఏసిన నేను పోతురాజు. ఓకే. ఇప్పటివరకు బల్కంపేటలో ఎయలే నేను 10 ఇయర్స్ అయితుంది. ఆహా! నాకు అప్పటిదప్పుడు ఫిక్స్ అయిపోయి నేనేసిన పోయి. ఓకే. వేసుకునేటప్పుడు గూడా గెటప్ అంతా పెద్ద పెద్ద హెయిర్ ఉంటది. ఆ! ఫేస్ అంతా కలర్స్ ఏస్తూ ఉంటారు. అవును. డిఫరెంట్‌గా ఉంటది గదా! అది వెయిట్ ఉండవా అవన్నీ? ఇప్పుడు మేకప్ ఏసేటోళ్ళు అలాగున్నారు. హ్మ్. ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది మేకప్. హ్మ్. మేకప్ ఏసుకొని, విగ్గులు పెట్టుకొని. హ్మ్. మాదేందంటే అట్లుండదు. ఓకే. మాదేందంటే మొత్తం న్యాచురల్‌గా అమ్మవారికి ఎట్లా ఇష్టమో, అమ్మవారికి ఎట్లా అలంకరణ చేస్తారో, పసుపు, కుంకుమతోటి, హుహు. కాటికతోటి అట్లా న్యాచురల్ ఒరిజినల్‌గా మేము అట్లనే రెడీ అయ్యి మేము హ్మ్. అది చేస్తామనమాట. ఈ మేకప్‌లు గిట్లా మేమేమెయ్యము. ఓకే. మీరు నార్మల్‌గా పసుపు నార్మల్‌గా పసుపు, రాసుకొని కుంకుమతోటి పంచెకట్టుతోనే వెళ్తారు. చేస్తాం. ఓకే. ఈ న్యాచురల్‌గా. కొరడా ఇవి తీసుకొనెళ్తారు గదా! ఈరగోలలు. హ్మ్. ఆ కొరడాతో అటు ఇటు అంటుంటే తగలదా అండి? దెబ్బ తగలదా? తలుగుతది. ఇప్పుడు ఆ కొరడా ఏసుకోవాలని గూడా చాలామంది భక్తులు పిల్లల్ని తీసుకొని గూడా వస్తారు. బొట్టు పెట్టండి ఇట్లా హ్మ్. అవును. సతాయిస్తుండు, చిన్న పిల్లలు సతాయిస్తారు కొంచెం అది ఇది అని జెప్పేసి ఈ మెడలో ఏపిచ్చుకొని ఒక మెల్లగా కొట్టిపిచ్చుకుంటారు. ఇంకోటి జనాలు తలగదా అంటే జనాలు సతాయిస్తుంటే గూడా వాళ్ళు ప్రోగ్రామ్ చేసినప్పుడు తిప్పుతుంటే తలుగుతది. హ్మ్. వాళ్ళకి గూడా ఒక ఆనందం అది. వచ్చి మరీ కొట్టించుకుంటారు. చూసాను ఆ! నేను గూడా. సో, ఎలా అనిపిస్తూ ఉంటుంది? మిమ్మల్ని స్పెషల్‌గా జూస్తారు. బోనాల్లో పోతురాజు అంటేనే ఒక స్పెషల్ అట్రాక్షన్. భక్తి ఒకటుంటుంది. ఆ ఆనందం వేరుంటుంది. ఇగ మీకు ఆహ్, ఎలా అనిపిస్తుందంటే అది మేము తట్టుకోలేనంత ఫీలింగ్ అది ఇష్టం మాకసలు. మంచిగా హ్యాపీగా మేము ఫీలింగ్ తోటి మాకు ఎవరైతే ప్రోగ్రామ్ జెప్పిర్రంటే వాళ్ళు మనకు మంచిగా రెస్పెక్ట్ జేస్తారు. హ్మ్. ఏమున్నా డిస్టర్బెన్స్ లేకుండా మేము ఆడుకుంటా, పాడుకుంటా అమ్మవారి రథం ఈ ఈ తీసుకొనెళ్తాం. ఆషాఢ మాసం అంతా ఇలా ఇలా జరిగిపోతూ ఉంటుంది. జరిగిపోతది. ప్లస్ బయట ఏదైనా విలేజెస్‌లో నార్మల్ టైమ్స్‌లో ఫోన్స్ వస్తే ఇటువంటివి ఎళ్తాం. ఉన్నా గూడా మీరు రావాలంటే వెళ్తారు. వెళ్తాం. ఫోన్స్ గిట్లా ఓకే. మాకేమన్నా బయట నుంచొస్తే మన ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్ బోనాలంతా అయిపోయిన తర్వాత హ్మ్. బయట నుంచి గూడా మనకు ఫోన్సొస్తాయి. ఓకే. మేము ఎయ్యము, లేదు మేము అంటే గిట్లా వాళ్ళు మీరెయ్యాలి, మాకు మీరే గావాలన్నంత వాళ్ళకి గూడా హ్మ్. ఎవరిష్టమో ఆళ్ళట్లా ఫోన్స్ చేస్తారు. ఓకే. పోతాం. బయట గూడా పోయి వాళ్ళ ప్రోగ్రామ్ గూడా సక్సెస్ జేసొస్తాం. ఓకే. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక క్వెషన్. ఇది మీరు బయట విలేజెస్‌కి అట్లా వెళ్ళినప్పుడు ఏమైనా చార్జ్ చేస్తారా? వాళ్ళు ఇవ్వడం గాని అట్లా ఏమైనా ఉంటుందా? వాళ్ళు మాట్లాడతారు మేడం. ఓకే. వాళ్ళిస్తారు. ఇస్తారు. ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు మేము అయినా మీ నంబర్ ఇవ్వొచ్చా? ఇవ్వచ్చు. ఎవరికైనా కావాలి అనుకుంటే? ఇవ్వచ్చు. అంటే అందరికీ ఎలా కాంటాక్ట్ చేయాలో తెలియదు. అవునవును. చే ప్రోగ్రామ్ పెట్టుకోవాలి అని ఉంటుంది. కానీ కాంటాక్ట్ చేయడం అవును. తెలియదు. ఇవ్వచ్చు మేడం అట్లా. ఓకే. మీ కాంటాక్ట్ నంబర్ అయితే పెట్టొచ్చు. ఇవ్వచ్చు. కాంటాక్ట్ నంబర్ నాగరాజు గారిది నేను స్క్రోలింగ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో కానీ, స్క్రోలింగ్‌లో గాని వేయిస్తాము. అది కాంటాక్ట్ చేయొచ్చు ఎవరికైనా కావాలి అంటే కనుక. అలాగే మీరు నాగరాజ్ యాదవ్ గారు అవును అంటే మేడం. యాదవ్ గారు అనగానే ఇక మనకి హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాల అవును. గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. అసలు మామూలుగా జరగవు. ఈవినింగ్ స్టార్ట్ అయితే తెల్లార్లు జరుగుతూనే ఉంటాయి. అవును మేడం. మీరు గూడా చేస్తూ ఉంటారా? మేము గూడా చేస్తాం మేడం. అది సదర్ ప్రతి ఇయర్ మేము గూడా దున్నపోతుని తీస్తాం. సదర్ ఉత్సవాలు చేస్తాం మేము గిట్లా. ఓకే. ఇప్పుడు మీరు ఈ వేషం వేసుకుంటూ ఈ మంత్ వరకు ఇలా ఉంటుంది గదా! ఓకే. మిగిలిన టైమంతా పాల వ్యాపారమే పాల చేస్తూ బిజినెస్ ఉంటారు. మనకు బర్రెలున్నయి. హ్మ్. పొద్దున, సాయంత్రం పాల బిజినెస్ ఉంటది మనకి. ఓకే. మనకి పోతురాజు వేషం వేసేవాళ్ళు ఎవరైనా పర్సనల్ లైఫ్ మళ్ళీ వాళ్ళది వాళ్ళ వాళ్ళది జాబ్స్, వాళ్ళది. వాళ్ళ వర్క్ వాళ్ళది ఎవరి డ్యూటీ వాళ్ళది. నార్మల్‌గానే ఉంటుంది. అవును. ఓకే. ఈ బోనాలప్పుడే వేస్తారు వాళ్ళు. హ్మ్. ఇగ తర్వాత వాళ్ళ ఎవరి డ్యూటీ, ఎవరి లైఫ్, ఎవరి జాబ్ అంతా వాళ్ళది. వాళ్ళది పర్సనల్ విషయాలు వాళ్ళదంతే. ఓకే. ఈ స్పెషల్ పూజలేమైనా చేస్తూ ఉంటారా మళ్ళీ?
ఇలా వేషం వేసుకునే వాళ్ళు ఇంట్లో పూజలు చేయడం, అమ్మవారికి స్పెషల్ పూజలు ఏమైనా ఉంటాయా? స్పెషల్ పూజ అనేది ఏముండదు మేడం. సండే, హ్మ్. మంగళవారం రోజు హ్మ్. పక్కా వారం రోజు పూజ చేస్తారు ఇట్లా. అమ్మవారికి పూజ చేస్తారు. అమ్మవారు మల్లన్న స్వామి ఓకే. అయినా సరే, హ్మ్. సండే మల్లన్న స్వామికి ఉంటది. హ్మ్. మంగళవారం అమ్మవారికి ఉంటది. ఇక సదరు ఉత్సవాల దగ్గరికొస్తే అసలు ఎలా ఫీల్ అవుతూ ఉంటారండి? అంత ఎక్సైటింగ్‌గా మామూలుగా హడావిడి, హడావిడి జరుగుతూ ఉంటది గదా! ఈ మనకి దున్నపోతుల్ని చాలా చక్కగా, అందంగా రెడీ చేసి తీసుకొస్తారు. అవును. ఎలా ఉంటుంది మీకు ఆ పండుగ అంటే? మాకు సదరు ఒక నెల రోజుల ముందు నుంచే మాకు అది ఇక మేము యాదవ్స్ కాబట్టి ఆ ఫీలింగ్ మొత్తము కొంచెం వేరే లెవెల్ ఉంటది. హ్మ్. ఇప్పుడు సదరొస్తుంది, దీపావళొస్తుంది. ఇప్పుడు ఈ ఇయర్ ఎట్లా చేయాలి? లాస్ట్ ఇయర్ ఇట్లా చేసినాము. ఈ ఇయర్ ఎట్లా చేయాలి? ఏంది అనేది చేస్తామనమాట. ఓకే. అంటే దానికి ఏమైనా పర్మిషన్ తీసుకోవాలా? ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒక్కొక్క దున్నపోతే రావాలని అలా ఎలా అట్లా ఉంటుందసలు? ఏం లేదు మేడం. మొత్తం యాదవులే యాదవులు చేసేదదైతే. చేస్తారు. నార్మల్‌గా వేరే వాళ్ళు కూడా చేస్తారు ఇప్పుడు ఇష్టంతోటి. అట్లా ఏం లేదు. పర్టిక్యులర్‌గా యాదవ్సే ఓకే. గొల్లోళ్ళే ఉన్నారు. వాళ్ళే సదరు తీయాలని అట్లా ఏం లేదు. హ్మ్. ఇప్పుడు యూత్ ఎట్లుందంటే వాళ్ళ దాంట్లో ఇట్లా ఎవరైనా యాదవ్స్ ఉంటే మనం కూడా ఫ్రెండ్స్ చేద్దాం. ఉంటే ఆ! ఆ ఫ్రెండ్స్‌తో పాటు మనం కూడా తీద్దాం తీసుకొనొస్తారు. సదర్ అని చెప్పేసి వాళ్ళు కూడా తీస్తారు. అట్లా ఏం లేదు. ఓకే. ప్రత్యేకంగా మెయిన్ అట్రాక్ట్ ఏందంటే యాదవ్సే తీస్తారు ఓకే. దున్నపోతుని. హ్మ్. దానికి ఫస్ట్ లక్ష్మీ పూజల రోజు పూజ చేసి, హ్మ్. ఇంకోటి చుట్టుపక్కల పరిచయం ఉన్నోళ్ళ వాళ్ళ ఇంటికి తీసుకుపోయి వాళ్ళు కూడా పూజ చేస్తారు దున్నపోతుకి. హ్మ్. కొబ్బరికాయ కొడతారు. వాళ్ళు కూడా స్వాగతం చేసి మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి హ్మ్. దర్శనం చేసుకుంటారు వాళ్ళు గిట్లా. ఓకే. అంటే ముందు రోజు ఇదంతా. లక్ష్మీదేవి ఆ! పూజ చేసిన లక్ష్మీ రోజు. పూజ రోజు మేము ఇంట్లోనే చేసుకుంటాం. ఓకే. మా ఇంటి మట్టుకే. హ్మ్. దాని నెక్స్ట్ రోజు సదరుంటది. సదర్‌కి తీసుకెళ్ళే ముందు. సదర్‌కి తీసుకెళ్లే ముందు ఎవరైతే మన పరిచయం ఉన్నారో, మన హ్మ్. రిలేషన్స్ ఉన్నారో వాళ్ళ ఇండ్ల దగ్గరికి పోయి అది దున్నపోతుకి వాళ్ళు శుభంగా కూడా పూజ ఫీల్ చేస్తారు. అవుతూ ఫీల్ ఉంటారు. అయితారు. ఓకే. అన్ని దున్నపోతులొస్తూ ఉంటాయి గదా! అవును. మనదే స్పెషల్‌గా కనిపించాలని స్పెషల్‌గా రెడీ స్పెషల్‌గా. జేస్తారా? ఆ! ఓకే. చాలా వరకు అవన్నీ కూడా మంచిగా అట్రాక్టింగ్‌గా మెరుస్తూ ఉంటాయి ఆ అవును. రోజు. దున్నపోతులన్నీ. వాటి కోసం ఏమైనా స్పెషల్ ఇదేమైనా చేస్తారా? మసాజ్ చేయడం దున్నపోతుకి ఆయిల్‌తో ఏం అట్లా? చేస్తామంటే స్టార్టింగ్ మేము చేసేటప్పుడు మంచిగా దాన్ని కడిగేసి, హ్మ్. ఆయిల్ పెట్టి మంచిగా ముస్తాబు చేసి, హ్మ్. చెంకి, ఇంకి ఎయడం వల్ల అది మంచిగా లుకింగ్ అనిపిస్తది దున్నపోతు. ఓకే. దానికి ఇట్లా ఏందంటే మసాజ్ చేసినట్టు మంచిగా చేస్తామనమాట దానికి హ్మ్. ఫస్ట్. చేసిన తర్వాత గజ్జెలు, కింద కాళ్ళ గజ్జెలకు పూసలు, గవ్వలు, హ్మ్. నడుముకి రిబ్బెను హ్మ్. ఇవన్నీ కట్టి ఆయిల్ పెట్టి చెంకేస్తాం. ఓకే. జనరల్‌గా మనకి హైదరాబాద్‌లో ఉన్న వరకే ఈ దున్నపోతులన్నీ వస్తాయా? లేదంటే విలేజెస్ నుండి గూడా ఇప్పుడు తీసుకొచ్చేవాళ్ళా? చాలా మట్టుకు చాలా ఏరియాలలో గూడా అయితున్నాయి. ఇప్పుడు మన హైదరాబాద్‌లో గాకుండా హ్మ్. విలేజ్‌లెస్‌లలో, ఊర్లలో గూడా జరుగుతున్నాయి. హ్మ్. అయితే మనకి ఓన్లీ దున్నపోతులనే కాదు. ఏ జంతువులైనా కొంచెం ఈ డప్పు సౌండ్‌లు, బాంబుల సౌండ్‌లు ఇవన్నీ వింటే భయపడుతూ ఉంటాయి. హ్మ్. అంతమంది జనాల్లోకి ఏ ధైర్యంతో తీసుకొస్తారసలవి? అది రోజు మనల్ని చూస్తదిగా మేడం. మనకు హ్మ్. అలవాటయితది. మనం చెప్పిన మాట ఇంటదది. హ్మ్. ఆగు అంటే ఇట్లా ఆగిపోతది మన వాయిస్ ఇనది. ఓకే. వేరోళ్ళు పట్టుకుంటే ఇనదది. ఓకే. వేరోళ్ళు పట్టుకుంటే వాళ్ళని సతాయించినా గిట్లా హ్మ్. మనమొచ్చి మనం పట్టుకొని మన హ్మ్. స్మెల్ జూసి మన వాయిస్ ఇని ఆగిపోతదది. ఓకే. ఈ హైదరాబాద్‌లో ఉన్నవన్నీ మాక్సిమం కొంచెం అలవాటు పడే అలవాటు పడి ఉంటాయా? ఉంటాయి. ఓకే. విలేజెస్ నుంచి వచ్చిన వాటికి అక్కడ వాళ్ళ వరకే చూస్తాయి గదా! సడెన్‌గా ఇంత క్రౌడ్‌లోకి తీసుకొస్తే ఇబ్బందేమవ్వదా? ఇబ్బందయితదని జెప్పి కొన్ని విలేజ్‌లస్ ఏముంటాయంటే అవి అక్కడ అడవిలో తిని, అక్కడ హ్మ్. అడవిలో చూసి ఒకటే మనిషిని అవును. చూస్తాయి గాబట్టి పొలాల్లోకెళ్ళి అక్కడ అక్కడ తింటాయవి. తింటే హ్మ్. అక్కడనే ఉంటాయి. హ్మ్. ఏ మనిషిని చూడయి. ఆళ్ళ ఓనర్ ఒక్కళ్ళనే చూస్తాయవి. అవును. వాళ్ళని చూసి ఆయనకు అలవాటు పడి ఆయనకే అలవాటుంటది. హ్మ్. వేరే జనాలు పోతే గిట్ల అవి భయపడతాయి, బెదురుతాయి. హ్మ్. అట్లాంటివి కొన్ని సతాంచే వాటిని గూడా సదరికి తీసుకురారు వాళ్ళు. తీసుకురారు. ఓకే. ముందుగానే జాగ్రత్తగా జాగ్రత్త ఉంటారు. పడతారు. ఓకే. ఏదైతే ఇంటది మన మాట తీసుకోపోవచ్చంటే అవిటినే తీసుకొస్తారు. ఓకే. సతాంచి ఇబ్బంది పడేసేదాన్ని తీసుకురారు. ఓకే. ఇది అసలు ఏ టైంకి స్టార్ట్ అయ్యి, ఏ టైంకి ఎండ్ అవుతుందండి? అంతకుముందు జనరల్‌గా నైట్‌కి కంప్లీట్ అయిపోయేది. అవును. ఇప్పుడు ఇంకా లేట్ అవుతున్నట్టుంది గదా! ఇంతకుముందు ఎట్లుండే మేడం 6:30, 7కి స్టార్ట్ అయ్యి హ్మ్. 11, 12కి అయిపోతుండే. హ్మ్. ఇప్పుడు 6కి స్టార్ట్ అయితుంది ప్రోగ్రాము. మార్నింగ్ 4:30 అయితుంది. ఓకే. 4:35 అయితుంది మార్నింగ్. అసలు ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? మీకేమైనా ఐడియా ఉందా దీనిపైన? నాకు తెలిసిన మట్టుకు నుంచయితే మా తాతోళ్ళు తీస్తుండే. హ్మ్. నేను కొంచెం తెలివొచ్చినప్పుడు మా డ్యాడీ వాళ్ళు తీస్తుండే. ఓకే. దాని తర్వాత మేమొక 8 ఇయర్స్ నుంచి మేము తీస్తున్నాం. ఓకే. సో, ఎలా అనిపిస్తూ ఉంటుంది? మామూలు హడావిడి చేయరు. సదర్ అంటే మాత్రం ఆ జోషు హైదరాబాద్ అంతా అసల దానిపైనే ఉంటది ఫోకస్ మొత్తం. జోష్ మొత్తం అలాగుంటది. సదరొస్తుందంటే ఇగ దున్నపోతుకి ట్రైనింగ్ ఇచ్చుడు, హ్మ్. దాన్ని మంచిగా బయట డైలీ తిప్పుడు, హ్మ్. ఇగ ఈ భయపడకుండా అలాగా. భయపడకుండా దానికి సదరొస్తుందనంగానే ఇగ చూసేటోళ్ళు గూడా అరే! దున్నపోతుంది తయారు చేస్తుర్రు వీళ్ళు. సదరొస్తుంది మంచిగా. హ్మ్. అది చేస్తుందని జెప్పి చాలా రోజులు ఇంకా ఎప్పుడొస్తదో అని జెప్పి ఎదురు చూస్తాం మేము. ఓకే.
అది అంటే ఒక్కదాన్నే తీసుకొస్తారా? ఇంకా ఎక్కువ గూడా తీసుకొస్తూ వేరే ఉంటారా? మా రిలేషన్స్, మా ఫ్రెండ్స్ సర్కిల్‌లో తెలిసినోళ్ళయి గూడా హ్మ్. వాళ్ళ దగ్గర నుంచి గూడా మేము తీసుకొస్తాం. ఓకే. అంటే ఇందులో గూడా కాంపిటీషన్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మనం కాంపిటీషన్ వినాయకుడిని పెట్టామనుకోండి, అవును. పక్క గల్లీలో కంటే మన వినాయకుడు పెద్దగా ఉండాలి, లేదంటే మనం ఇంకా బాగా చేయాలి అలా అనుకుంటారు గదా! అట్లేం లేదు. ఎవరి సో ఇష్టం వాళ్ళదే. ఇప్పుడు ఎట్లా అంటే మేము 4 తీయాలనుకుంటే మేము తెచ్చుకుంటాము. హ్మ్. ఆపోజిటోళ్ళకి వాళ్ళిష్టం. అరే! వీళ్ళు 4 తీస్తుర్రు మనం 10 తీద్దాము. హ్మ్. అట్లా. అది గూడా ఒక కాంపిటీషన్ అయిపోయింది. ఆహా! ఇప్పుడేందంటే ఇంతకుముందు అట్లా ఏం లేకుండే. ఇప్పుడు ఎవరి ఇంట్లో దున్నపోతుంటుంది అదొక్కటే తీస్తుండే. హ్మ్. ఇప్పుడేమైందంటే 4, 10, 8 అట్లా తీస్తుర్రనమాట. ఓకే. అదొక హ్యాపీనెస్. హ్యాపీనెస్. మేము 4 తీస్తున్నాం. అది గూడా ఒక అట్రాక్ట్‌గా అనిపిస్తది. ఓకే. అది వాటిని అదంతా తిప్పుతూ ఉంటే హ్మ్. అన్నిటిని కలిపి ఊరేగింపుగా తీసుకెళ్తుంటే అదొక ఆనందం. ఆనందం. అండ్ తెలంగాణ వైభవం అనేది ఇట్లా కనిపిస్తూ ఉంటుంది కనిపిస్తది మనకి. మేడం. నిజంగా. కానీ మీరిప్పుడు మన దున్నపోతు ఉంది అంటే దానికి మనం గుర్తుపట్టిద్ది అంటారు గదా! అవును. మీరిప్పుడు పోతురాజుగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మీ దున్నపోతుల దగ్గరికెళ్లారా? లేదు వెళ్ళలేదు. భయపడతదా? ఏం భయ భయపడవు. ఇక్కడ భయ సిటీలో ఏం భయపడవసలు. ఓకే. ఎందుకంటే మనం ప్రోగ్రామ్ ఇక్కడ బయట చేస్తాం గాబట్టి, అది బయటనే అయిపోతది గాబట్టి, మనం హ్మ్. ఇంటి దాకొచ్చి చూడలేం గదా దాన్ని. జనరల్‌గా ఓన్లీ టెంపుల్‌కెళ్ళేటప్పుడు మాత్రమే అక్కడ వేసుకుంటారా? లేదంటే ఇంటి దగ్గర వేసుకొనైనా వెళ్ళొచ్చా? లేదు లేదు. ఎవరైతే మనల్ని ఈవెంట్‌కి పిలుస్తారో, హ్మ్. ఇన్వైట్ చేస్తారో, వాళ్ళ దగ్గరనే వాళ్ళు ప్లేస్ చూపెడతారు. ఓకే. అక్కడనే రెడీ అయ్యి, హ్మ్. పలారం బండి అక్కడ ఆ బండితో దర్శనం పాటే చేసుకొని, వెళ్ళాలి. వెళ్ళి హ్మ్. ఏ గుడైతే ఉంటదో వాళ్ళ ఊరి లాస్ట్‌కి గుడుంటది గదా! అమ్మవారిది. హ్మ్. ఆ గుడి కాడ ఎండ్ అయితది ఓకే. లాస్ట్. ఇంక వెంటనే తీసేసేయడమే. ఇది మళ్ళా రివర్స్ మళ్ళొచ్చేసి హ్మ్. యాజ్ ఇట్ ఈజ్ ఏడ తయారైనామో ఆడ వేషం తీసేస్తాం. ఫస్ట్ ఓకే. గుడికాడ శాంతయిపోతాము. హ్మ్. జులూస్ తోటి వెళ్లి ఆడ గుడికాడ శాంతయిపోయిన తర్వాత హ్మ్. ఇంటి దగ్గరకొచ్చి నార్మల్‌గా ఫ్రెష్ అయిపోయి ఆడనే ఓకే. ఇంటికొచ్చేసాం. ఓకే. ఇప్పుడు నార్మల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్వ్యూ‌కి మిమ్మల్ని గెటప్‌లో రమ్మన్నామనుకోండి. అవును. అలా రావచ్చా? అట్లా రావద్దు మేడం. ఓకే. ఎందుకంటే పోతురాజు ఏడ పడితే ఆడ ఏయలేమనమాట ఇంటర్వ్యూ కోసం. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా మాకు ఇంటర్వ్యూ వేషం మీదనే గావాలంటే ఏడైతే మేము ప్రోగ్రామ్ చేస్తామో, ఏడైతే ఇప్పుడు అక్కడికొచ్చి తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. హ్మ్. అంతేగాని పర్టిక్యులర్‌గా అదసలు బయటికి సరదాగా వేసుకునేది అట్లా వేసుకోగూడదు అట్లా. కాదట్లా. ఆ గెటప్ వేసుకోగూడదు హ్మ్. అట్లా. అమ్మవారి మీద భక్తితో మాత్రమే భక్తితోటి ఏసుకోవాలి టెంపుల్‌కి గానీ, అట్లా మనం వెళ్ళడానికి ఇంటర్వ్యూకి మనం హ్మ్. ఫేమస్ గావాలని జెప్పేసి హ్మ్. అట్లా చేయడం కరెక్ట్ కరెక్ట్ గాదు. గాదు. ఓన్లీ వంశపారంపర్యంగా వస్తుందా అని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రాలో కానీ, అదర్ స్టేట్స్‌లో కానీ ఇవి పెద్దగా కనిపించవు. కనిపించవు. వాళ్ళు ఒకవేళ భక్తితో అమ్మవారికి నేనిలా ఎయచ్చు. వేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే వేసుకోవచ్చా? వాళ్ళకి భక్తి ఉంటే హ్మ్. ఎయొచ్చు. ఫస్ట్ థింగ్ ఏందంటే, పోతరాజు యేసుడేందంటే, ఫస్టు ఎవరేపిస్తుర్రో హ్మ్. వాళ్ళకొక మీరిందాకన్నట్టు రెస్పెక్ట్. వస్తాదు ఆ! ఉండాలి. ఎవరేపిస్తుర్రో నీకు, ఇప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి, చిన్న, పెద్ద మర్యాద అంటే ఏందన్నీ తెలుసుకొని, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి, నువ్వు అమ్మవారి పైన భక్తితోటి యేస్తే బావుంటదది. హ్మ్. నువ్వు ఏసిన తర్వాత ఇగ నేను పోతరాజు ఏసిన 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఏసినా నాకంతా తెలిసిపోయింది. హ్మ్. నాకొస్తాదేంది నాకన్నీ తెలిసిపోయినాయి. నేనే వస్తానని యేసుకుంటే అది గాదు. ఓకే. అది ఏడ జరగాలి, ఏం జరగాలి అది జరుగుతది. చూపిస్తది అంటారు. చూపిస్తదనమాట. ప్రభావం చూపిస్తదంటారు. చూపిస్తది ఎప్పుడైనా సరే భక్తి శ్రద్ధలతో ఉండాలి కంపల్సరీ. కంపల్సరీ. ఓకే. మనమే ఏసినాం, మాకే తెలుసు అంతా అని ముంగట ఏసినామంటే హ్మ్. అది కరెక్ట్ గాదు. మనకంటూ ఒక ఉస్తాద్ ఎవరైతే ఏపిస్తారో హ్మ్. ఒక పెద్ద మనిషి ఉండాలి ఎంబడి. హ్మ్. ఒక గురువు లాంటి మనిషిని పెట్టుకోవాలి ఎవరు ఏపిస్తారో వాళ్ళని. హ్మ్. దానికి గూడా ఒక మంచి, చెడు అని ఉంటది. హ్మ్. ఇప్పుడు వేరే దగ్గర పోయి ఏస్తాం మేము. అక్కడ ఏరియాలో గూడా పోతురాజులుంటరు. హ్మ్. కానీ మాకు ఇష్టంతోటి కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్‌లా చూసి పరిచయాలతోని పిలుస్తారు. హ్మ్. ఇప్పుడు నేను మంచిగా ఆడుతున్నా అని కొంతమంది ఓర్వలేక గూడా ఏదైనా జేస్తారాడ. హ్మ్. కొంతమంది మంత్రగాళ్ళు, హ్మ్. దేవుడొచ్చేటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు గదా! వాళ్ళు అరే! ఎవరు బయటికెళ్ళొచ్చిండు మన దగ్గర మొత్తం ఇలానే చేస్తుండు, డాన్స్ ఆడుతుండు, ఫేమస్ అయితుండు అని జెప్పేసి తొక్కేయాలని గూడా జూస్తారు. ఓహ్! ఇందులో గూడా మళ్ళీ పాలిటిక్స్ ఉంటాయి. ఉంటది. ఓకే. అందుకే మేము ఉస్తాద్ దగ్గరికి పోయి ఆయన ఏంది, ఎక్కడేస్తుర్రు, ఏంది అని జెప్పి ఆయన దర్శనం జేసుకొని ఆయనకు మాకు మంచిగా తాయెత్తు కట్టి, మంచిగా ఆశీర్వదించి, మంచిగా ఇట్లుండి పోయిరారి అని జెప్పేసి ఎటువంటి దిష్టి ఏం తగలకుండా, ఏమి తాకకుండా, ఎవ్వరు ఏం ఇబ్బందవ్వకుండా జేసినా ఏం గాకుండా, ఓకే. ఎంత పెద్ద మంత్రకాలొచ్చి నీ ముంగట నిలబడి నీకేం జేసినా ఉల్టా ఆనకే తాకుతది. ఓకే. మన దాకా. అట్లా పద్ధతితోని నడుస్తాం గాబట్టి, ఆయన దీవెన, అమ్మవారి దీవెన ఎప్పుడుంటది. మనకి ఇలాంటి ఇబ్బంది ఇప్పటి వరకు 10 ఇయర్స్ అయితుంది నేను పోతురాజు చేసి. మా ఇంట్లోళ్ళు చాలా భయపడుతుండే. ఎయొద్దు చాలా డేంజరు పోతురాజు అంటే ఏంది? ఆషామాషా గాదు అది ఇది అంటే, అమ్మవారిని నమ్ముకొని నేను పోతురాజు చేస్తున్నా నీ ఇష్టంతోటి. ఏమున్నా నువ్వే కాపాడాలి అని జెప్పేసి మొక్కుకొని నేనేసిన. ఇప్పటి వరకు మనకు ఎలాంటి అడ్డంకం రాలేదు. ఎలాంటి ఇబ్బంది కాలేదు ఇప్పటి వరకు. ఓకే.
ఆషాఢ మాసంలో మాక్సిమం ఎన్ని టైమ్స్ వేసుకుంటారు? ఆషాఢ మాసం స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు? నేను ప్రతి ఇయర్ 10-15 టైమ్స్ చేస్తా. ఓహ్! అంటే మనకి జనరల్‌గా సండేస్ ఎక్కువ చేస్తారు గదా! బోనాలు. సండేస్ ఉంటాయి. ఇప్పుడు హ్మ్. కొంతమంది ఏం చేస్తారంటే సండే, మండే మెయిన్. హ్మ్. ఇంకొంతమంది ఏం చేస్తారంటే మంగళవారం రోజు కూడా తీస్తారు. హ్మ్. ఫ్రైడే తీస్తారు. ఓకే. ట్యూస్‌డే కూడా తీస్తారు. వెడ్నెస్‌డే. హ్మ్. వాళ్ళు కూడా 15 ఒక టైమ్స్ అంటే మాక్సిమం డే బై డే ఉండొచ్చు. డే బై హ్మ్. డే ఉంటది. ఇప్పుడు ఓకే. సండే, మండే పక్కా ఉంటది సికింద్రాబాద్ బోనాలప్పుడు. హ్మ్. దాని తర్వాత ట్యూస్‌డే కూడా ఉంది. హ్మ్. మళ్ళా దాని తర్వాత మన హైదరాబాద్ బోనాలు. సండే, మండే, ట్యూస్‌డే 3 డేస్ హ్మ్. అట్లుంటాయి. దాని తర్వాత మళ్ళీ వీక్‌ల నెక్స్ట్ ఇప్పుడు అట్లా 3 రోజులుంటే 3 రోజులు వేసుకుంటారు మీరు. వేసుకుంటాం. ఓకే. అంత డాన్స్ చేస్తారు గదా! అవును. అసలు మామూలుగా ఉండదు. అవన్నీ వేసుకొని వెయిట్ ఉంటుంది. ఆ కొరడా పట్టుకొని అంత డాన్స్ చేస్తూ వెళ్ళి అంత ఒళ్ళంతా పులిసిపోయినట్టు ఆ! అనిపించదా? అది ఎట్లా అనిపిస్తది మేడం అంటే ఇప్పుడు మాకు ఆ జోష్‌లా నొప్పి, గిప్పి అనేది ఏమనిపియది. హ్మ్. మేము ఎంత పెద్ద వెయిట్ ఉన్నా పూలదండలు, సామాను, గజ్జలు, గిజ్జలు అన్నీ హ్మ్. కట్టుకుంటా. ఆ జోష్ అసలు ఎట్లుంటదంటే ఇష్టంతోటి అమ్మవారుకి పోతురాజు చేస్తున్నాం మేము బయటికెళ్ళంగానే అసలు వేరే లెవెల్ ఉంటది అదంతా. ఆమె పవరంతా మీ మీద మా మీద వస్తది. ఇచ్చేస్తదంటారు. మంచిగా ఇప్పుడు ఈరోజు చేసిన ఇప్పుడు నాకు సికింద్రాబాద్ లైన్‌గా 4 డేస్ ఉంది ప్రోగ్రామ్. ఓకే. హ్మ్. లైన్‌గా హ్మ్. 20, 21, 22, 24 హ్మ్. 4 డేస్ ప్రోగ్రామ్ ఉంది. ఓకే. ఆ 4 ఇప్పుడు డేస్ మనము ఫస్ట్ డే ప్రోగ్రామ్ చేసిన తర్వాత హ్మ్. చేసాము, అలసిపోతాము. పొద్దున బాడీ పెయిన్స్, కాళ్ళ నొప్పులు అవన్నీ ఉంటాయి హ్మ్. పక్కా. హ్మ్. మళ్ళీ నైటు ఈవెంట్ చేసేటప్పుడు, ప్రోగ్రామ్ చేసేటప్పుడు అమ్మవారిది పసుపు పెయ్యి మీద పడ్డదంటే అవేం కనిపియవు నొప్పులు. అంతా చక్కగా హ్యాపీగా నడిచిపోతూ ఉంటుంది. నడిచిపోతుంటాయి. ఇప్పుడు ఎంత పెద్ద ఇప్పుడు ప్రోగ్రామ్ చేసినప్పుడు సామానంతా తీసేసిన తర్వాత మార్నింగ్ లేవగానే బాడీ పెయిన్స్, కాళ్ళ నొప్పులుంటాయి. హ్మ్. మళ్ళా ఈవినింగ్ వేరే ప్రోగ్రామ్ చేసేటప్పుడు అమ్మవారు అవేముండవింక. పసుపు పెట్టుకున్న తర్వాత హ్మ్. నీకు ఎలాంటి నొప్పులు కనిపించయిగ. ఓకే. నొప్పి అనేది ఏముండదసలిగ. మీకసల ఈ ఇంట్రెస్ట్ ఉంది పోతురాజు వేషం వేసుకోవాలని చిన్నప్పటి నుండి ఉందన్నారు గదా! ఎప్పుడైనా ఇంట్లో అసలు జనరల్‌గా అయినా చెప్పారా నాకిష్టం ఉందని చెప్పలే జెప్పి? అసలు మా అన్న ఏస్తేనే తిట్టిర్రు. ఓకే. "ఎయొద్దు ఎందుకేసినావు నువ్వు" అని చెప్పి. నేనేస్తే ఎయనియరేమో చెప్తే నన్ను ఎయనియరేమో ఇంట్లోనే ఆపేస్తారని చెప్పేసి నేను చెప్పకుండా పోయి ఏసిన ఓకే. పోతురాజు వేషం. ఇప్పుడు ఇది మీరైతే కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేస్తున్నా నేను. ఓకే. మిగిలిన వాళ్ళని అందరిని కలిసి ఎళ్తూ ఉంటారు గదా! ఆ హ్మ్. హ్యాపీనెస్ ఎలా ఉంటుంది? ఇంకా ఎక్కువ మంది పోతురాజుల్ని ఒక దగ్గర చూసినప్పుడు ఇంకోటి మనకి హ్యాపీనెస్ అంటే మేడం మాకంటే ఎక్కువ జనాలకుంటది హ్యాపీనెస్. అవును. మేము బయట ఎంట్రన్స్ ఇస్తుంటే ఇగ వాళ్ళు తట్టుకోలేనంత హ్యాపీగా ఎగిరి గంతులేస్తారు. ఇప్పుడు బోనాలొచ్చేసినాయి. మా ఇంటికాడ పిల్లలు, గిల్లలు "అన్న ఎప్పుడేస్తున్నావు? అన్న ఎప్పుడేస్తున్నావు?" డైలీ మా ఇంటికాడికొచ్చి పోతారు. ఓకే. చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు స్కూల్‌కి పోతుంటే, ట్యూషన్‌కి పోతుంటే, "అన్న ఎప్పుడేస్తున్నావు? నారాజు అన్న ఎప్పుడేస్తున్నావు? నేనొస్తా, నేను గూడా వస్తా" అని జెప్పేసి హ్మ్. ఇగ మాకంటే ఎక్కువ బోనాలొస్తుంటే అరే! నాగరాజు అన్న ఏస్తాడు, పోతురాజులేస్తారు అని జెప్పేసి హ్మ్. వాళ్ళ హ్యాపీనెస్ ఇంకెక్కువుంటది. ఓకే. అయితే ఈ వేషం అనేది ఈ ఏజ్ నుంచే వేసుకోవాలని ఏమైనా ఉంటుందా? పిల్లలకి గూడా పిల్లలు గూడా వేయొచ్చా? ఏస్తారు. ఇప్పుడు మేము మొన్న గోల్కొండ పోయినాం. వాళ్ళ పేరెంట్స్ చిన్న అబ్బాయికేపిచ్చిర్రు. హ్మ్. నాకు తెలిసి ఫోర్త్ క్లాసో, ఫిఫ్త్ క్లాసో ఉంటాడు. ఓకే. వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఏపిచ్చి వాళ్ళిద్దరే తీసుకొని పోయి అమ్మవారి దర్శనం జేపిచ్చిర్రు. ఓకే. అంటే అలా మొక్కుకొని మొక్కున్ ఉండొచ్చు. ఆ! అలాగా. ఓకే. ఇన్ని ఇయర్స్ ఏపిస్తామని గూడా మొక్కుంటారు. మొక్కుంటది. ఓకే. కొన్ని సంవత్సరాలు వేసుకున్న తర్వాత వేసుకోలేకపోతే స్టాప్ చేస్తున్నాం అనుకుంటే ఆహ్, ఈవెన్ నంబర్, ఆడ్ నంబర్ ఉంటుంది గదా! హ్మ్. ఆడ్ నంబర్‌లోనే వేసుకోవాలని ఏమైనా ఉంటుందా? అట్లేముండదు. ఇప్పుడు సరి సంఖ్య, బేసి సంఖ్య ఏమన్నా ఉంటుందా? ఏముండదట్లా. మామూలుగా ఇప్పుడు వేసుకుంటాం. మామూలుగా నేను ఇన్ని సంవత్సరాలు 5 ఇయర్స్ ఏస్తా. హ్మ్. దాని తర్వాత నేను ఆపేస్తా. హ్మ్. అనుకునేటోళ్ళు ఆపేశారు. మళ్ళా మళ్ళా అమ్మవారు వాళ్ళని ఏపిచ్చుకోవాలంటే ఏపిచ్చుకుంటది ఎమ్మడే. ఓకే. వాళ్ళకికొచ్చేసిద్ది థాట్ వచ్చేస్తదిగ. వేసుకోవాలి అని హ్మ్. చెప్పి. ఉండలేరింకా. ఉండలేరు. ఓకే. అట్లా గూడా ఉంటది. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. ఇటు సదర్ గురించి చెప్పారు. అలాగే పోతురాజుల గురించి కూడా చెప్పారు. జనరల్‌గా పోతురాజులంటేనే ప్రతి ఒక్కళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్‌గా అవును. ఉంటుంది. అసలు ఈ వైభవం అంతా గూడా మీలోనే కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ టైమ్ జనరల్‌గా ఎలా ఉంటారు? అసలు వీళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? అనే క్వెషన్ మార్క్ చాలా మందికుంటుంది. అవును. ఈరోజు చక్కగా మీరు మొత్తం వివరించారు. వీళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది? ప్లస్ పోతురాజు వేసుకోవాలంటే ఎలా ఉండాలి అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే. థాంక్ యూ. సో, ఇది అన్నమాట. మొత్తానికైతే పోతురాజుని నార్మల్‌గా ఎలా ఉంటారో మీకు చూపించాను. నార్మల్‌గా అయితే వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా ఇయర్ అంతా నార్మల్‌గానే ఉంటుంది. కానీ ఈ
బోనాల టైంలో మాత్రం ఆషాఢ మాసంలో ఈ విధంగా అమ్మవారికి వాళ్ళు ఈ విధంగా వేషం వేసుకొని అమ్మవారికి తమ్ముళ్ళు లాగా భావించి పోతురాజు వేషం వేసుకుంటారట. వెనక వైపు అమ్మవారు వస్తూ ఉంటే ముందు వైపు వీళ్ళు నడుస్తూ ఉంటారనమాట. ఎంతో భక్తి శ్రద్ధలు ఉంటాయి తప్ప పోతురాజు వేషం అనేది వేసుకోకూడదు. కంపల్సరీ ముందు భక్తి ఉండాలి. వంశపారంపర్యంగా అని మాత్రమే కాకుండా ఎవరికైనా మొక్కున్నా వేసుకోవాలి అనిపించినా సరే మనకి భక్తి ఉండి ఒక వస్తాద్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుమతితో ఇది వేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చు. అలానే లైఫ్ టైం అంతా వేసుకోవాలని కూడా లేదు. ఎవరికి అయినా సరే మొక్కుకొని ఇన్ని ఇయర్స్ వేసుకుంటామని కూడా వేసుకోవచ్చు. నాగరాజ్ గారు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.